1 గంటకి వికీ రాలేకపోయాడు. ఆఫీసు నుంచి ఫోన్ చేశాడు. ప్రియా, నేను రావటానికి వీలు కుదరదు. రాజేష్ డ్రైవర్నిచ్చి కారు పంపిస్తున్నాను. ఇంటి క్రితమే ఫోన్ చేశాను. మధురని నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చారట. నువ్వు చూసిరా అని చెప్పాడు. అలాగే అంది ప్రియా. వికీ ఫోన్ పెట్టేశాడు. అంతలోనే మళ్ళీ ఫోన్ గణగణా మోగింది. హలో అంది ప్రియా. చెప్పడం మర్చిపోయాను. రాత్రికి జైన్, మూర్తి ఇంకా 2 ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. నువ్వు మరీ ఏం హడావిడి పడనవసరం లేదు. భోజనం మామూలుగా చాలు. సరే ఉంటాను పెట్టేశాడు. ప్రియ ఫోన్ పెట్టేసింది. వంట మనిషిని పిలిచి రాత్రికి డిన్నర్కి గెస్ట్ వస్తారని, భోజనంలోకి ఏమేమి కావాలో చెప్పింది. వికీతో ఒక్కసారి అనుకున్న వారి కంటే ఎక్కువ మందే వస్తారు. అందుకే ప్రియ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి భోజనం మరో 2కి ఎక్కువగా చేయిస్తుంది. ప్రియ గబగబా తయారైంది. బొట్టు పెట్టుకుంటుండే వాకిట్లో కారు హారన్ వినిపించింది. ప్రియ పైన బెడ్రూమ్లో నుంచి తొంగి చూసింది. కారు వచ్చింది. రాజేష్ డ్రైవర్ గఫూర్ దిగి వస్తున్నాడు. ప్రియ పని మనిషికి ఇల్లు అప్పచెబుతూ, చూడు నర్సమ్మ, పిల్లలకి బిస్కెట్స్, పాలు ఇవ్వు. యాపిల్స్ తినమని చెప్పు. టిఫిన్ చేయలేదని మారం చేస్తారేమో. మమ్మీ పని ఉండి వెళ్ళిందని చెప్పు. నేను అసలు వారు వచ్చే టైంకి తిరిగి వస్తాను. బ్యాగ్ తీసుకుని వెళుతూనే అంది. అలాగేనమ్మా అంది నర్సమ్మ. యజమానురాలు అసలు ఎంతగా చెప్పనవసరం లేదు. పిల్లలు రాగానే వారికి ఏం ఇవ్వాలో నరసమ్మకి బాగానే తెలుసు. ప్రియ వచ్చి కారులో కూర్చుంది. గఫూర్ ప్రియని చూడగానే సగౌరవంగా నమస్కరించాడు. తనే డోర్ తీసి పట్టుకున్నాడు. ప్రియ కూర్చోగానే తలుపు వేశాడు. వచ్చి కూర్చోగానే డ్రైవ్ చేసాగాడు. గఫూర్, నీ భార్యకి ఎలా ఉంది? బాగానే ఉందమ్మగారు. అయ్యగారి చేతి చలవ. పుట్టిన పిల్లాడు బ్రతికాడు. 20వ రోజు రాగానే పిల్లాడిని తీసుకుని మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాం. ప్రియ చిరునవ్వు నవ్వింది. 4 రోజుల క్రితం అర్ధరాత్రి గఫూర్ ఫోన్ చేశాడు. రాజేష్ ఊరిలో లేడట. అతని భార్యకి అనుకున్న దానికంటే ముందుగానే ప్రసవ సమయం వచ్చింది. ఇంతకు ముందు 4 పిల్లలు పుట్టిపోయారు. రాజేష్ కాగితం రాసి ఇచ్చిన డాక్టరు ఊళ్ళో లేడు. అంత నిద్రమొత్తులోనూ వికీ గఫూర్ చెప్పింది శ్రద్ధగా విన్నాడు. గఫూర్ చెప్పినదంతా విని, నేను వస్తున్నాను ఉండు, కారు తాళాలు తీసుకుని వెళ్ళాడు. గంట తర్వాత తిరిగి వచ్చాడు. ప్రియ మేలుకునే ఉంది. మంచం మీద కూర్చుని పుస్తకం తిరిగేస్తూ భర్త రాక కోసం ఎదురు చూస్తుంది. వికీ వచ్చాడు. గఫూర్ భార్యని నర్సింగ్ హోంలో చేర్పించి డాక్టర్ మూర్తి స్నేహితురాలైన వల్లికి అప్పచెప్పి వచ్చాడట. ఆపరేషన్ చేయాలట. కొంత పైకం గఫూర్ చేతికిచ్చి వచ్చాడు. వికీ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున 4:30 అవుతుండగా ఫోన్ మోగింది. ప్రియ వెళ్ళి తీసింది. గఫూర్ చేశాడు. ఆపరేషన్ చేశారు. పిల్లాడు పుట్టాడు. బాగానే ఉన్నాడు. అయ్యగారికి నా దండాలమ్మా, మీకు కూడా. గఫూర్ కంఠం గద్గదికంగా ఉంది. ఇంత రాత్రివేళ అయ్యగారే స్వయంగా కారు తెచ్చి కూడా సాయం చేశారు అన్నాడు. ప్రియ ఫోన్ పెట్టేసి వచ్చి వికీ పక్కన పడుకుంటూ ఈ వార్త చెప్పింది. బాగుంది. అవసరమైతే సాయం చేయకపోతే ఎలా అన్నాడు వికీ. కొద్దిసేపటికి నిద్రపోయాడు. గఫూర్ ఫోన్ వచ్చే వరకు అతను నిద్రపోలేదు. ఎవరికైనా సాయం చేయటంలో అతని శ్రద్ధ అలాంటిది. తర్వాత గఫూర్ భార్య పిల్లాడు ఎక్కడ చచ్చిపోతాడో అన్నట్టు చాలా గొడవ చేసింది. హిస్టీరియా వస్తున్న దానిలా ప్రవర్తించింది. వికీ, ప్రియా వెళ్ళి బుజ్జగింపు మాటలతో నచ్చచెప్పి వచ్చారు. ఆ రోజు తర్వాత గఫూర్ కనిపించడం ఇదే ప్రథమం. గఫూర్ భార్య పిల్లాడు కులాసగా ఉన్నందుకు ప్రియకు సంతోషం అనిపించింది. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి. అప్పుడే మనం మన ఆనందం నిర్మలంగా నిశ్చింతగా అనుభవించగలుగుతాం. ఆ అనుభవం ఆలోచన అనేమో. పెద్దవాళ్ళు పొరుగువారికి సాయం చేయటం, వారి కష్టసుఖాలు గమనించమని చెప్పారు. కారు నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చి ఆగింది. నువ్వు వెళ్ళిపో, అయ్యగారిని ఇక్కడికి రమ్మనమను అని చెప్పింది. గఫూర్ వినయంగా తల ఊపాడు. ప్రియ మెట్లెక్కి పైకి వచ్చింది. 2వ నెంబరు గదిలో ఉంది మధుర అని నర్స్ చెప్పింది. ప్రియ తలుపు తీసుకుని వెళ్ళింది. లోపల మధుర మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉంది. గది శుభ్రంగా ఉంది. తెల్లటి పక్క. మధుర చేతికి గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. నర్స్ దగ్గర కూర్చుని నీడిల్ని కదలకుండా పట్టుకుని ఉంది. ప్రియ దగ్గరికి వచ్చి పలకరించింది. మధుర పలకలేదు. ఆమె బట్టలు మార్చారు. అంత పరిశుభ్రంగా ఉన్న ఆ వాతావరణంలో మధుర ఇప్పుడు అంతగా వాసన కొట్టడం లేదు. ప్రియ నర్సుని లెమ్మని తన పక్కన కూర్చుని ఆ చేతిని పట్టుకుంది. నర్స్ కృతజ్ఞతగా లేచి వెళ్ళింది. ప్రియ కూర్చుని ఉంది. మధుర ఎండిపోయిన పెదవులు ఒకసారి 2 సార్లు ఏదో అస్పష్టంగా కదిలినాయి. మధుర, మధుర పలకరించింది ఆత్రంగా. ఆమె పలకలేదు. ఈ లోకంలో లేనట్టు మౌనంగా ఉండిపోయింది. మధురని చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకుంటూ అలాగే కూర్చుంది ప్రియ. నర్సు 1-2 సార్లు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత నర్సు వచ్చి, మీకు ఫోన్ వచ్చిందమ్మా అని చెప్పింది. ప్రియ లేచి వెళ్ళింది.
ఫోన్ గది బయటనే ఉంది. హలో అంది. హలో ప్రియా, అవతల నుంచి వికీ మాట్లాడుతున్నాడు. ఆ, భర్త పిలుపుకి అలవాటు అయినట్టు యథాలాపంగా పలికింది. నువ్వింకా అక్కడే ఉన్నావా? ఇంటికి రాలేదేమిటి? ప్రియ ఉలికిపాటుగా చుట్టూ చూసింది. హాస్పిటల్ నిండా లైట్లు వెలుగుతున్నాయి. డ్యూటీ మారిన నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. టైం ఎంతయింది? ఈ లోకంలోకి వచ్చినట్టుగా అడిగింది. ఎంతయిందని అడుగుతున్నావా? నువ్వు ఈ లోకంలో లేవా ఏమిటి? 9 గంటలు అవుతుంది. ఇంట్లో డిన్నర్ ఉందని, గెస్ట్ని తీసుకువస్తున్నానని చెప్పిన మాట మర్చిపోయావా? అరే, 9 గంటలు అయ్యిందా? నేను గమనించనే లేదు. నా టైం ఆగిపోయింది. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. నాకు వీలు కాలేదు. బయలుదేరుతుంటే జైన్ బావమరిది వచ్చాడు. నేనిప్పుడే ఇంటికి వస్తున్నానండి, గాబరాగా అంది. ఎలా వస్తావు? నేను రావటానికి వాళ్ళున్నారు. నేను ఆటోలో వచ్చేస్తానండి. గొప్ప పని చేశావు. నేను డాక్టర్ మూర్తికి చెబుతాను. అతను దించుతాడు. రా. అతను చిరాకుగా ఉన్నట్టున్నాడు. ఇంకేమీ అనకుండా ఫోన్ పెట్టేశాడు. ప్రియ అయోమయంగా చూసింది. తనకి ధ్యాస లేకపోయింది. ఎంత టైం అయింది? ఇంటికి భోజనానికి అతిథులు వస్తున్నారు. ప్రియ వచ్చి మళ్ళీ మధుర మంచం దగ్గర కూర్చుంది. మగతలోనే కదిలిన మధుర, ప్రియా, మధుర అని పిలిస్తే కాస్త కదిలింది. ప్రియ ఒక చేయి మధుర గుండెల మీద ఆనించి ప్రేమగా తల మీద చేయి వేసి మధుర అంది. బొంగురు గొంతుల ముద్ద మాటగా ఉంది శబ్దం. మధుర. ప్రియకి ఎంతో ఆనందం వేసింది. మధుర తనకి ఆధారం దొరికిన ప్రియ చేతిని పట్టుకుంది. ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది. డాక్టర్ మూర్తి వచ్చాడు. మధురని వదలలేక వదులుతూ ఆ నీడిలు వదిలేసి లేచింది ప్రియ. నర్స్తో, జాగ్రత్తగా చూడమ్మా, నేను ఫోన్ చేస్తాను, ఎలా ఉంది చెప్పు అంది. నర్స్ తల ఊపింది. ప్రియ 10 నిమిషాల్లో ఇంటికి వచ్చింది. అప్పుడు మధుర దగ్గర ఉంటే గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఇల్లు, ఇంటికి వచ్చిన అతిథులు గుర్తుకు వస్తే మనసు బేజారు అవుతున్నది. నరసమ్మ వంట బాగానే చేస్తుంది, కానీ మతిమరుపు మనిషి. ఉప్పు వేస్తే 2 సార్లు శ్రద్ధగా వేస్తుంది, లేకపోతే అసలు వేయదు. ప్రియ ఎప్పుడూ దగ్గర ఉంటుంది. ముందు హాలులో అందరూ కూర్చున్నారు. ప్రియ లోపలికి వచ్చింది. ఇదేమిటి, వదిన గారు ఎంతసేపు ఇంట్లో లేరా? ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. ప్రియంవద క్షమార్పణ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. గబగబా బట్టలు మార్చుకుని వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ ప్లేట్స్ సర్దుతుంటే నరసమ్మ చెప్పింది. వారంతా వచ్చి చాలాసేపు అయిందమ్మా. అయ్యగారే వంటింట్లోకి వచ్చి కాఫీలు కలిపి తీసుకువెళ్లారు. అయ్యయ్యో అంది ప్రియ. అమ్మాయి గారికి అన్నం ఆయనే తినిపించారు. బాబు ఏమో మీరు వస్తే కానీ తిననని పడుకున్నాడు. ఏడి, ఇందాకే నిద్రపోయాడు. ప్రియంవద పిల్లల గదిలోకి పరిగెత్తింది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. ప్రియ కొడుకుని లేపింది. నిద్రమత్తులో ఉన్న వరుణ్ మూలికి అటు తిరిగి మునగ తీసుకుని పడుకున్నాడే తప్ప లేవలేదు. అక్కడికి వీకీ వచ్చాడు. నేను అన్నం పెడితే దివ్య తిన్నది, వాడు తినలేదు. కుమారరత్నం గారికి అమ్మగారు పెడితే తప్ప అన్నం సహించదయ్యే. వాడిని తర్వాత లేపుదు గాని ముందు మా వాళ్ళకి డిన్నర్ సంగతి చూడు అంటూ తొందర చేశాడు. ప్రియ యువతలకి వచ్చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర రాజేష్ భోజనం చేస్తూ, అయితే వదిన గారు ఇంట్లో లేకపోతే ఇంత క్రితం మాకు ఇచ్చిన కాఫీ ఎవరు కలిపినట్టు అంటూ సందేహం ప్రకటించాడు. నేనే అన్నాడు వికీ. భోజనం చేస్తున్న రాజేష్ ఆగి ఆశ్చర్యంగా వికీ వైపు చూస్తూ, బాప్రే, నువ్వు అంత బాగా కాఫీ కలుపుతావా? ఎడం చెయ్యి చాచి వికీ చెయ్యి అందుకుని ఊపుతూ అన్నాడు. ఇన్నాళ్ళ నుంచి ఇంత పెద్ద రహస్యం దాచేశావు. నువ్వింత బాగా కాఫీ కలపగలవు అని తెలిస్తే బిజినెస్ గురించి నాకింత ఆదుర్ద ఉండేది కాదు. బిజినెస్ పోయినా పర్వాలేదు, మనం హాయిగా మంచి సెంటర్ చూసి ఎక్స్ప్రెస్సో కాఫీ హోటల్ పెట్టుకోవచ్చు. ఈసారి మా ఆవిడ నేను బిజినెస్ అశ్రద్ధ చేస్తున్నాను అని ఏడ్చినా నిందించినా ఇదే స్వస్తి చదువుతాను. ఒక్క కాఫీ ఏమిటోయ్, నేను వంకాయ కూర, సాంబారు, కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. అయితే ఏకంగా భోజన హోటలే పెట్టుకోవచ్చు అన్నాడు రాజేష్ ఇంకా ఉత్సాహంగా. ఛీ, ఏం మాటలవి రాజేష్ అంది ప్రియ. నిజం వదిన గారు, మామూలు గెస్టులకి ఏది నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ వ్యాపారవేత్తకి మాత్రం తాను చేసే వ్యాపారం గాక ఇంకేదైనా బ్రతుకు తెరువు తెలిసి ఉంటే అతని కుటుంబానికి కనీసం భార్య పిల్లల తిండికి బట్టకి లోటుండదు. అందరూ ఫక్కున నవ్వారు. వికీ ఇంట్లో భోజనాలు ఎప్పుడు అంతే. గంట అనుకున్న టైం కబుర్లతో నవ్వులతో 2 గంటలు దాటుతుంది. ఏమీ తినలేము, ఆకలి లేదు అని టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు రెట్టింపు తింటారు. భోజనాలు అయినాయి. వికీ సిగరెట్ పాకెట్స్తో లోపలికి వచ్చాడు. ప్రియ ఫోన్ దగ్గర నిలబడి మాట్లాడుతుంది. హలో, మధుర నిద్రపోతుందా? మందు ఇచ్చారు కదా, సరే అని పెట్టేసింది. వచ్చి గంట కాలేదు కదా అన్నాడు వికీ సిగరెట్ ప్యాకెట్లు తీసుకుని వెళుతూ. ప్రియంవద అతిథులందరూ ముందు హాల్లో వ్యాపార సంబంధమైన విషయాలు చర్చించుకుంటుంటే నర్సమ్మని అడిగింది. నర్సమ్మ, నేను దగ్గర లేనని వంట ఎంత పాడవుతుందోనని భయపడ్డాను. వంట అంతా రుచిగానే ఉంది.
ఈ అద్భుతం ఎలా జరిగిందంటావు? నేను దగ్గర లేకపోతే నువ్వు బాగా చేస్తావు అంతేనా అంది. చీ లేదమ్మా, మీరు తిట్టనంటే ఒక మాట చెబుతాను. తిట్టను, ఏమిటది చెప్పు. నరసమ్మ ఒక్క నిమిషం భయంగా చూసి తలదించుకుని చేసిన తప్పు చెప్పేస్తున్నట్లుగా, వంట పదార్థాలు అన్నీ ఎప్పటికప్పుడు కాస్త కాస్త తీసుకుని రుచి చూశారమ్మా, అందుకని సరిగ్గా కుదిరింది. ఇది తప్పే అనుకోండి, కానీ అయ్యగారి పరువు కంటే ఇది నయం కదా, మీరేమో రాకపోతిరి అంది. ప్రియంవద నవ్వు తెచ్చిపెట్టుకున్నట్టుగా నవ్వింది. సాధారణంగా ఇంట్లో ఇలాంటి వేషాలం జరగటానికి వీలు లేదు. ఈరోజు నరసమ్మ చేసిన ఈ పనికి తానే కారణం, తనే బాధ్యురాలు. నరసమ్మని కేకలు వేయలేని పరిస్థితిలోకి వచ్చింది తను. ఇక ముందెప్పుడు ఇలాంటి స్థితి రానీయకూడదు అనుకుంది. ఆ రాత్రి ఎంతకీ ప్రియ కొడుకు లేవనే లేదు, భోజనం చేయనే లేదు. ప్రియంవదికి అన్నం తినబుద్ధి కాలేదు. వాడిని తానే పస్తు పడుకోబెట్టినట్టుగా అయ్యింది. రాత్రి పొద్దుపోయింది. గడియారం 12 గంటలు కొట్టింది. వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయారు. వారిని సాగనంపి వికీ తన బెడ్రూంలోకి వచ్చాడు. అక్కడ ప్రియంవద ఫోన్ పట్టుకుని నిలబడింది. కరుణా నర్సింగ్ హోమ్ అని అడిగింది. రూమ్ నెంబర్ 18, నర్స్ కావాలి అంది. వాళ్ళు పిలవటానికి వెళ్ళినట్లున్నారు. వికీ బట్టలు మార్చుకొచ్చి సిల్క్ లుంగి కట్టుకుని లాల్చీ వేసుకుని వచ్చి మంచం మీద పడుకున్నాడు. అతనికి అలవాటుగా వెంటనే భార్య గుండెల మీదకి రాలేదు. ఎన్ని పనులు ఉన్నా, ఏ రోజు ఎంత పొద్దుపోయినా సరే, రాత్రి వచ్చి మంచం మీద పడుకోగానే అతనికి పక్కనే పడుకున్న భార్యని భుజాలు పట్టి లేవదీసి గుండెల మీద తల ఆనేలా పడుకోబెట్టుకోవటం అలవాటు. ఒక్కోసారి ఇద్దరూ అలాగే నిద్రపోతారు. మధ్యలో ఎప్పుడో ప్రియకి మెలకువ వచ్చినప్పుడు పక్కకి జరిగి దిండి మీద తల పెట్టుకుని పడుకుంటుంది. ప్రియ ఈరోజు రాలేదు. ఫోన్ పట్టుకుని నిలబడింది. అతను తల కింద చేతులు పెట్టుకుని భార్యనే చూస్తున్నాడు. వెళ్తూ రాజేష్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బ్రదర్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ ఇంట్లో డిన్నర్ తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. మీ ఆవిడ ముందు చూశావు, ఎవరినైనా ఇంటికి భోజనం పిలవటం ఆలస్యం. తనకి నా మూలంగా ఇంత సుఖం లేదు, ఇలా రికార్డు పెట్టేస్తుంది. నా భార్యను చూస్తే మగాళ్ళందరికీ ఒరే నాయనలారా పెళ్లి చేసుకోకండి అని చెప్పాలనిపిస్తుంది. కానీ మీ ఫ్యామిలీని చూస్తుంటే కాదులండి చేసుకోండి, మీ మీ రాతలను బట్టి పెళ్ళాం వస్తుంది అని ఉపదేశం చేయాలనిపిస్తుంది అన్నాడు. వికీకి అప్పుడప్పుడు ఇలాంటి పొగడ్తలు వినటం అలవాటే. ఆ నిమిషంలో అతనికి ప్రియంవద ఇంకా అపురూపం అనిపిస్తుంది. ప్రియ మాట్లాడుతుంది. నర్స్, నేను ప్రియంవదని మాట్లాడుతున్నాను. పేషెంట్ ఎలా ఉంది అని అడిగి కాస్త ఆగి, అలాగా, మీరు మాత్రం కాస్త దగ్గరే ఉండండి, తను కదులుతుంది. అప్పుడు చేయి పట్టుకోకపోతే నీడిలు కదిలిపోతుంది సుమా అంటూ జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది. వెనక్కి తిరిగేసరికి మంచం మీద పడుకున్న వికీ తల కింద చేతులు పెట్టుకుని ఈటే చూస్తున్నాడు. అతని ముఖం చిరునవ్వుతో ఉంది. కళ్ళు బలవంతంగా నిద్రని ఆపుకుంటున్నట్లు భారంగా ఉన్నాయి. అరే, ఎంతసేపైంది వచ్చి, నేను చూడనే లేదు అంది. నువ్వు మధురా నగరిలో ఉన్నావు. ఎంత స్నేహితురాలు అయితే మాత్రం భర్తని కూడా గమనించకపోతే ఎలాగా? ప్రియంవద వచ్చి మంచం మీద కూర్చుని అతని గుండెల మీద తల ఆనించుకుంది. ఈ రోజు నుంచి నాకు 3 పిల్లలు. వరుణ్, దివ్యతో పాటు ఇంకో పిల్ల బాధ్యత అనుకుంటాను. మధురని నేను చూడకపోతే ఎవరు చూస్తారు అంది. వికీ భార్య తల నిమిరాడు. ఆ స్నేహితురాలు పిల్లలతో పాటే బాధ్యత కాక భర్తతో పాటు కూడా. అతని మాట పూర్తి కాలేదు. ప్రియంవద భర్త నోరు చేత్తో మూస్తూ, దయ ఉంచి మధురని ఏమీ అనకండి. ఆమె పట్ల నా ఇష్టం, మీకు ఎవరికీ అడ్డు కాకుండా నేను చూసుకుంటాను అంది. వికీకి సరదాగా కాసేపు భార్యని ఏడిపించాలనిపించింది. కానీ నిద్రమత్తుతో కళ్ళు మూతలు పడుతుండటంతో అతను ఆ ఆలోచన విరమించుకున్నాడు. అతని చేయి ప్రియంవద మెడ చుట్టూ పడింది. వికీ, ప్రియంవద పిలిచింది. మనం మధుర కాస్త కోలుకోగానే ఇంటికి తీసుకొద్దామా? అబ్బా, రేపు మాట్లాడుకుందాం, నిద్ర వస్తుంది, పడుకో అతను నిద్రలోకి జారుతూ అన్నాడు. ప్రియంవదికి వెంటనే నిద్ర రాలేదు. మధురను గురించి ఆలోచిస్తూనే ఉండిపోయింది. అంధకారపు గుహల్లో ఎక్కడో తెరుచుకున్న ప్రాణుల్లా మధుర కనురెప్పలు మెల్లగా విడిబడినాయి. ఎదురుగా మీదికి వంగి ఎవరూ చేయి పెట్టి మధురా, మధు అని పిలుస్తున్నారు. శక్తినంతా తెచ్చుకుని పలికిన ఆ కంఠం నూతిలో నుంచి వినిపించినట్టు అస్పష్టంగా ఉంది. మధురా, మధు. ఎవరు? నేను ప్రియని, నీ స్నేహితురాలిని మధు. గుర్తుపట్టగలుగుతున్నావా? స్నేహమిళితమైన ఆ స్వరం ఆమెకి ఆనందామృతం తాగినట్టుగా ఉంది. ప్రియా, అవును, గుర్తుపట్టావా? నేను మాట్లాడేది తెలుస్తుందా? తెలుస్తుంది ప్రియా. నువ్వు మధుర లేవపోయింది. లేవకు, నీకు ఓపిక లేదు. నువ్వెలా వచ్చావు నా దగ్గరికి? దీనస్వరంతో అడిగింది. నువ్వే నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి నిన్ను తెచ్చుకున్నాను. ఒక్కసారి కళ్ళు బాగా తెరిచి చూడు, ఎక్కడ ఉన్నావో తెలుసుకో.
మధుర కళ్ళు శాంతం తెరవాలని చుట్టూ చూడాలని చూసింది. కానీ కళ్ళ ముందు అంతా తెల్లటి బట్టలు ఆరగట్టినట్టు అయోమయంగా ఉంది. ఎక్కడున్నాను? మందుల ప్రభావంతో మత్తుగా అడిగింది. మా ఇంట్లో, నా దగ్గర. నీ దగ్గర? మీ ఇంట్లోనా? అవును. మధుర క్షణం సేపు అయోమయంగా చూసింది. ఆ ముఖం కుంచుకుపోయినట్టుగా అయింది. లాభం లేదు, నేను కలగంటున్నాను అంటూ గొణుక్కుంది. నువ్వు కలగనటం లేదు, నువ్వు నిజంగా నా దగ్గర ఉన్నావు. నీ తల నా ఒడిలో ఉంది. కాస్తంత ఓపిక తెచ్చుకో, ఈ కొంచెం హార్లిక్స్ తాగు. ప్రియ బలవంతంగా ఆమెను లేపి హార్లిక్స్ నోటికి పట్టింది. అతి ప్రయత్నం మీద 2-3 గుక్కలు తాగిన తర్వాత మధురకి కాస్త మెలకువ వచ్చింది. కళ్ళ ముందు తెల్ల కాగితం పరుచుకున్నట్లుగా ఉన్న శూన్యం మాయమై గదిలో వస్తువులు కనిపించసాగాయి. టేబుల్, ఏవో రంగుగుడ్డలు. ఏమిటవి? అలా అలా ఎగురుతున్నాయి మేఘాలలా. కళ్ళు చిట్లించి చూసింది. కాదు, మేఘాలు కాదు, కిటికీ కర్టెన్లు. కొంచెం తాగు. ప్రియంవద బలవంతం చేస్తూ తాగించింది. ఆమెకి పూర్తిగా మెలకువ వచ్చింది. తలెత్తి చూసింది. తన ముఖం మీదికి వంగిన ప్రియంవద ముక్కున ఒంటరాయి, ముక్కు పుడక దగదగలాడుతూ మెరుస్తుంది. ప్రియా, మాటలు రాలేదు సరిగ్గా. మధు, అమ్మయ్య, ఎప్పటికి నన్ను గుర్తుపట్టగలిగావు? ప్రియమద ఆమెను గుండెలకు అదుముకుంది. నేను నేను నిజంగా బ్రతికి ఉన్నానా? నిజంగా బ్రతికి ఉన్నావు, నా దగ్గర ఉన్నావు, నేను నీ దగ్గర ఉన్నాను. ప్రియంవద స్నేహితురాలి భుజాల చుట్టూ ఉన్న చేతుల్ని మరింత బిగించింది. దాంతో మధుర ముఖం ప్రియంవదకి మరింత దగ్గరగా వచ్చింది. మధు, మధు, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రియ ఆవేశంగా, ఆనందంగా, తొట్రుపాటు నిండిన కంఠంతో అంది. మధుర ప్రియంవద గుండెలో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఇది నిజమేనా? నిజంగా నిజం. అయితే నాకు ఇంక భయం లేదు. నేను ఒంటరిదాన్ని గానుగా ప్రియా. మధుర ఆయాసపడుతూ, ఇక నేను చచ్చిపోతాను, తొందరగా చచ్చిపోతే బాగుండు. ఛీ, ఏం మాటలవి? మధుర ప్రియంవద వక్షస్థలిలో తలదాచుకుని ఏడవసాగింది. ప్రియా, నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదూ? నేను బతికినా ఎక్కువసేపు బ్రతకను, తొందరగానే చచ్చిపోతాను. నన్ను వదిలి వెళ్ళకు. మధు, నువ్వు నిద్రపో. నర్సు మందు తీసుకురా. ప్రియ పురమాయించింది. నర్సు మందు తెచ్చింది. ప్రియంవద ఆమె చేత తాగించింది. నువ్వు నిద్రపో, ఇక నీకెలాంటి భయమూ లేదు. నేను నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. వాడు వాడు ఆ డానీగాడు కనిపిస్తే చంపేస్తాను. మధుర గుప్పిళ్ళు బిగిసినాయి. వాడు నన్ను మోసం చేశాడు. నువ్వు నిద్రపోమ్మా, మంచిదానివి కదా. మనం తర్వాత, నీకు బాగా ఓపిక వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓపిక నాకా? రాదు. నేను చచ్చిపోతాను. నా ఒంటి నిండా రోగాలే. ఆమె ఏడ్చింది. ఏ రోగాలు అయినా మందు తీసుకుంటే అవే పోతాయి. నేనంటే నీకు అసహ్యం లేదా? అసహ్యమా? నాకా? మధుర అంటే నాకెప్పుడైనా ఇష్టం తప్ప ఇంకే భావమైనా వస్తుందా? నేను ఓడిపోయాను. నువ్వు నిద్రపో. చెడిపోయాను. నన్ను అందరూ కలిసి చెడగొట్టారు. నన్ను మోసం చేశారు. మధుర అరవసాగింది. నన్ను మోసం చేశారు. వాళ్ళని చంపేస్తాను. నేను చావను. బలం తెచ్చుకుని బ్రతికి వాడిని పాతిస్తాను. వాడి రక్తం కళ్ళ చూస్తాను. ఎక్కడా? వాడెక్కడా? ఒరే డానిగా, ఎక్కడ్రా నువ్వు? మధుర డెలీరియం స్టేజ్కి మళ్ళీ రావటం ఆ గొంతుకి బలం వచ్చింది. ఆ గొంతు కీచుగా, ప్రాణమంతా ఒగ్గబెట్టి అరుస్తున్నట్టుగా ఆ ఇల్లంతా వినిపిస్తుంది. నర్సు గబాల్న ఇంజెక్షన్ తీసి బలవంతంగా ఇచ్చింది. వాడిని చంపేస్తాను. ఒరేయ్, నేను ఊరుకోనురా అరిచింది. కానీ ఈసారి అరుపుల్లో ఆ ఉద్రేకం లేదు. గొంతు తగ్గిపోయింది. కాసేపటికి ఆమె నిద్రపోయింది. ప్రియంవద నర్సుకి అప్పచెప్పి యువతలకి వచ్చింది. అక్కడ గదిలో వికీ కూర్చుని అకౌంట్స్ చూస్తున్నాడు. అతని ఒడిలో కూర్చుని అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి కూతురు అతని గుండెల్లో ముఖం దాచుకుని కూర్చుని ఉంది దివ్య. ఏమిటి అలాగుంది? అడిగింది ప్రియ. నీ స్నేహితురాలి అరుపులు విని బెదిరిపోయింది. ప్రియ మాటలు వినగానే దివ్య లేచి కళ్ళు తెరిచి చూసింది. ప్రియంవద వచ్చి దివ్యని ఎత్తుకోబోతుంటే ఎడంచేయి విసిరి, ప్రియా, నువ్వు బట్టలు మార్చుకురా అన్నాడు వికీ. నేనా? ఎందుకు? జ్వరం మనిషి దగ్గర నుంచి వస్తున్నావు, ఇన్ఫెక్షన్. అతను అకౌంట్స్లో నుంచి తలెత్తకుండానే అన్నాడు. ప్రియంవద ఒక్క నిమిషం అప్రభితురాలైనట్టు చూసింది. తర్వాత తన గదికి వెళ్ళి బట్టలు మార్చుకుని వేరే దుస్తులు ధరించి వచ్చింది. దివ్య తండ్రిని వదిలి తల్లి దగ్గరికి వచ్చింది. పిల్లలిద్దరికీ అన్నం పెడుతుంటే దివ్య అడిగింది, మమ్మీ, ఆ పిచ్చిది మన ఇంట్లోంచి ఎప్పుడు పెడుతుంది? పిచ్చిదా? ఎవరు? ఆ జ్వరంగా ఉన్న పిచ్చిదే. ప్రియంవద ఈడ్చుకొట్టింది. ఆ మాట అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆవిడ నా స్నేహితురాలు. నువ్వు ఆంటీ అని పిలవాలి. అప్పటికే దివ్య ఏడుపు లంకించుకుంది. ఎందుకలా కసురుకుంటావు? పిల్లలకేం అర్థమవుతుంది? కాస్త ఓర్పు ఉండాలి. దా నాన్న. వికీ కూతుర్ని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు ఒక్కడే మిగిలాడు. ఏం కావాలి భోజనంలోకి అని అడిగింది. ఏం వద్దు. వరుణ్ అక్కడి నుంచి తండ్రి వెంటే వెళ్ళిపోయాడు.
ప్రియంవద ఒక్కతే టేబుల్ దగ్గర కూర్చుండిపోయింది. భర్త పిల్లలు అన్నం మధ్యలో లేచిపోయారు. ఆమెకు అసలు అన్నం తినబుద్ధి కాలేదు. ప్రియంవదకి భర్త మీద కూడా చిరాగ్గా ఉంది. ఆయన అలా కూతుర్ని వెనకేసుకు రాకుండా ఉంటే చాలా బాగుండేది. పిల్లలు సభ్యతగా ప్రవర్తించకపోతే తల్లిదండ్రులిద్దరూ ఒక్క మాట మీద ఉండి వాళ్ళ ప్రవర్తనని ఖండించాలి. ఒకరు కసరగానే మరొకరు దగ్గరికి తీస్తే ఆ సానుభూతి దొరకటంతో వాళ్ళకి తాము చేసిన తప్పు అర్థం కాదు. ఇప్పుడసలు నా వల్ల ఏం పొరపాటు జరిగింది? ఇంట్లో నౌకర్లు అందరూ వింతగా చూస్తున్నారు. ఉదయం స్నానం చేసి భర్తకి టిఫిన్ సిద్ధం చేసి వంట ఇంటి వైపు వెళితే అక్కడ వంట మనిషి పని మనిషి తన గురించే గుసగుసలాడుతున్నారు. ఆ పిచ్చిదెవరమ్మా ఇంట్లో? దానికి అమ్మగారి సేవలేమిటి? ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఆవిడ కావలసిన పని మనిషట. ఎవరికి కావలసిన మనిషి? అయ్యగారికా అమ్మగారికా? ఏమో వారికే తెలియాలి. పెద్దాళ్ళ సంగతులు మనకి చెబుతారా? ఆవిడ చెప్పేదేంటి? నిత్యం ఇంట్లో ఉండేవాళ్ళం. మనకి కళ్ళు చెవులు చురుగ్గానే ఉంటే అన్నీ మనకే తెలుస్తాయి. నాకింకా తెలియలేదు. తెలిస్తే నీకు చెప్తాలే. ప్రియంవద దక్కింది. ఇద్దరూ చెరువైపు పని మీద వెళ్లారు. పనివాళ్ల మనస్తత్వాలే అంతా. ఎంత బాగా చూసినా యజమానుల విషయాలు మనకి ఎందుకులే అనుకోరు. అన్ని ఆరాలు కావాలి. ఎక్కడ లేని ఆసక్తి. ప్రియంవదికి వాళ్ళ ప్రవర్తన వింతగా ఏమీ అనిపించలేదు. కానీ ఈరోజు ఉదయం నుంచి వికీ కూడా చిరాగ్గా ఉన్నాడు ఎందుకో. ప్రియంవద పడక గదిలోకి వచ్చింది. వికీ మంచం మీద వెలికిలా పడుకుని పుస్తకం చదువుతున్నాడు. అతని పొట్ట మీద తల ఆనించి కూతురు నిద్రపోయింది. చేతుల మధ్య కొడుకు దూరినట్టుగా ముడుచుకుని పడుకున్నాడు. ప్రియంవద వచ్చి వాళ్ళని ఎత్తుకుని తీసుకువెళ్ళి వాళ్ళ గదిలో మంచం మీద పడుకోబెట్టి పెద్ద లైటు తీసి చిన్న లైటు వేసి వచ్చింది. వికీ ఇంకా చదువుకుంటున్నాడు. పిల్లలు ఈ మధ్య మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదుగా అంది. చెప్పానుగా, పసి మనసులు, వాళ్ళకేం తెలియదు. మనం పెద్దవాళ్ళం, మనమే అర్థం చేసుకోవాలి. మధుర విషయంలో వాళ్ళకి నచ్చందేముంది? ఏం తెలుసునని అలా మాట్లాడాలి? నాకు స్నేహితురాలు అని చెప్పానుగా. నువ్వు ముందు ఆవేశపడటం మానాలి. వికీ కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ, నువ్వు వాళ్ళకంటే అసందర్భంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు వాళ్ళకి ఆవిడ గురించి ఆంటీ అని చెప్పావు. నీకు స్నేహితురాలు అంటే ఇప్పటి వరకు నీ స్నేహితులంతా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు. అమ్మ స్నేహితులంటే అలాగే ఉంటారు అనుకోవచ్చు. వాళ్ళ నమ్మకానికి మధుర రూపానికి సామ్యం కలవటం లేదు. దానికి తోడు ఇంట్లో పని వాళ్ళ గుసగుసలు. వాళ్ళ మనసులు కంగారు పడటం సహజం. నువ్వు మధురని ఇంటికి తీసుకురాకుండా వేరే ఎక్కడైనా ఉంచితే బాగుండేది. ప్రియంవద నివ్వెరపోయినట్టు చూసింది. ఏమిటి? నేను చేసిన పని మీకు నచ్చలేదా? క్షమించండి. అయితే రేపే నేను మధురని హాస్పిటల్కో అనాథ ఆశ్రమానికో పంపించి వేస్తాను. అదిగో అదిగో, ఆ ఆవేశమే కూడదంటున్నాను. అతను ప్రియ మనసు చిన్నబుచ్చుకుందని గ్రహించగానే గబాలను వంగి భార్య చేయి పెట్టి దగ్గరికి లాక్కున్నాడు. ప్రియంవదని చేతులతో చుట్టి ఛాతి మీదకి లాక్కున్నాడు. ప్రియా, నీవు ఎంతమందికి ఎన్ని సహాయాలు అయినా చేయవచ్చు. కానీ మన జీవితం, మన చుట్టూ ఉన్న మనవారు, మన కుటుంబ పరువు, వీటిని గురించి కూడా ఆలోచించాలి. మనం స్థిరంగా సుఖంగా ఉంటేనే కదా ఇంకోరు ఆపదలో ఉంటే మనం ఆదుకోగలిగేది. ఇప్పుడు నేను అంత కాని పనేం చేశాను మీరు చెప్పండి. మధుర సాయం లేకపోతే ఈ రోజున నేను ఇలా ఉండేదాన్ని కాదు. మధురకి అనారోగ్యంగా ఉంటే ఆదుకోవటం తప్ప మీరే చెప్పండి. వికీ మాట్లాడలేకపోయాడు. చెప్పండి, తప్పు అని మీరు అంటే ఇప్పుడే ఈ క్షణంలో మధురని పంపించి వేస్తానండి. ప్రియా, నువ్వు తప్పేం చేయటం లేదు. అతని కంఠం దృఢంగానే పలికింది. ప్రియ అతని వైపే రెప్పవాల్చకుండా కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూసింది. ఆ కళ్ళల్లోకి క్రమంగా ఆనంద బాష్పాలు నిండుకు వచ్చాయి. అమ్మయ్య, మీకు ఇష్టం లేని పని నేనేం చేయటం లేదు కదా. నాకింక దిగులు లేదు. అతని మెడ చుట్టూ చేయి వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంటూ, నేను మూర్ఖురాలిలా చేశానండి. పిల్లల పట్ల ఆవేశంగా ప్రవర్తించాను. నాది తప్పే. మీరన్నది నిజమే. వాళ్ళని నేను కోపడకూడదు. అర్థమయ్యేలా నచ్చ చెప్పాలి. రేపటి నుంచి అలాగే చేస్తాను అంది. ప్రియా, అతను పిలిచాడు. రేపు విశాఖపట్నం నుంచి మా చిన్న అత్తయ్య వస్తుంది. వరలక్ష్మి పిన్నిగారా? ఎప్పుడు వచ్చింది ఉత్తరం? మధ్యాహ్నం శంకరం ఫోన్ చేసి చెప్పాడు. రానియండి, ఆవిడ వస్తే ఇల్లంతా సందడే. పిల్లలకి కావలసినంత కాలక్షేపం అంది సంతోషంగా. ప్రియకి అతని స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎలాంటి పేచీ లేదు. అందరూ వికీకి తగిన భార్య అంటూ ప్రియని ఇష్టపడతారు. కొంతసేపటికి ప్రియంవద అలాగే పడుకుని నిద్రపోయింది. వికీ భార్య జుట్టు చెంపలు నిమురుతూ ఉండిపోయాడు. అతనికి ఇంకా నిద్ర రావటం లేదు. మధుర విషయం అందరికీ వింతగా ఉంది. ఆవిడ మీద పోలీస్ కేసు కూడా ఉన్నట్టు నిన్ననే తెలిసింది. డిఎస్సి సత్యం నిన్న ఫోన్ చేశాడు. షీఈస్ బ్యాడ్ క్యారెక్టర్. మీకెందుకు ఈ లంపటం? త్వరగా మీరు మీ ఇంట్లోంచి పంపించివేయండి అని హెచ్చరిక చేశాడు. ప్రియంవద ఈ స్థితిలో మధురని వదిలిపెట్టి ఉండదని అతనికి తెలుసు.
ప్రియలో అతనికి నచ్చిన గుణాలే అవి. క్షమ, ప్రేమ ఆమెలో అపారంగా ఉన్నాయి. ఎదుటి మనిషిని తన మంచి మనసుతో, ప్రేమతో పునీతం చేస్తుంది. స్త్రీకి దైవత్వాన్ని ఆపాదించే ఈ గుణాలే ఆమె చరిత్రకి వన్నె తెచ్చాయి అని అతను నమ్ముతాడు. ప్రియం వదలో ఏవి చూసి అతను ఆకర్షింపబడ్డాడు. ఏవి భార్యలో ఉండటం వల్ల వ్యాపారవేత్త అయినా అతని జీవితం సుఖమయంగా ఉంది. అవే ఇప్పుడు అతన్ని నిలదీస్తున్నాయి. నిన్నటి వరకు అతను ఆనందపడి అభినందించిన గుణాలని ఇప్పుడు హఠాత్తుగా మార్చుకోమంటే ఎలా? క్షమ, ప్రేమ తెలిసిన ప్రియ జీవితంలో అతంపాతాళానికి వెళ్ళిన స్నేహితురాలికి చేయూతనివ్వకుండా ఉండగలదా? ఒక చేయి వేయి చేతులుగా మారి స్నేహితురాలికి ఆదుకోవటానికి సిద్ధం అవుతుంది. ఇప్పుడు సమస్య ఇదే అయింది. ఈ సమస్య ప్రియంవదికి కాదు, అతనికి. మధురను తన ఇంట్లో భరించటం అతని వ్యక్తిత్వానికి పరీక్షగా నిలుస్తుంది. ఈ పరీక్ష మరీ కఠినతరం కాకుండా మధురని కులాసాగానిచ్చి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండు అనుకోసాగాడు.